మనం బాగుండడం అంటే ఇలాగ అన్ని సమకూర్చుకొని మన ప్లానింగ్ ప్రకారం మనం చేస్తూ ఉంటాము. అసలు మనకు రేపు ఉంటామో లేదో తెలియదు కదా. మరి తెలియనప్పుడు, గ్యారెంటీ లేనప్పుడు మనము ఎందుకు ఈ రోజు నుంచే బాగుండకూడదు? ఎప్పుడో అన్నీ సెట్ చేసుకొని మరి అంతవరకు మనకు టైం ఉంటుందో లేదో తెలియదు. ముఖ్యంగా మనిషి అనేక రకాల ప్లానింగ్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఇది చేయాలని, నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టాలని, కారు కొనాలని, ఇలాగా లైఫ్ టైం కు సరిపడా ప్లానింగ్స్. మన వల్లని ఏం చదివించాలని అది కూడా ప్లానింగ్స్ ఉంటాయి. కానీ ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా నేను రేపు ఇదే టైంకి ఉంటానా లేదా అన్నటువంటి విషయం గ్యారెంటీ లేదు. మరి ఈ ఒక్క విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అంటే ఆ భ్రమలో ఉంటారంటారా స్వామీజీ? అది యాక్చువల్ గా భ్రమ కాదండి. నిజానికి స్పిరిచువల్ పాత్ లో చెప్పాలంటే నేను శాశ్వతుణ్ణి, నాకు మరణం లేదు. నిజానికి అది వాళ్ళ ఇన్నర్ లో నుంచి అది నిజానికి బహిర్గతం అవుతూ ఉంటుంది. తెలియకుండానే వాళ్ళు ప్రాపంచికంగా వెళ్ళినా కూడా ఆత్మ శాశ్వతం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది నిజానికి థాట్స్ లో ఉంటుంది.